గుంటూరు కారం ఎంత ఫేమస్ మిర్చి మార్కెట్ కూడా అంతకు మించి ప్రసిద్ధి. ఇక గుంటూరు జిల్లా ల్యాండ్ మార్క్ లో మిర్చి మార్కెట్ ఒకటి. తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిలో మిర్చి క్రయ విక్రయాలకు గుంటూరు మార్కెట్ ఫస్ట్ ఆప్షన్. ఇంతటి చరిత్ర కలిగిన గుంటూరు మిర్చి యార్డులో రైతులకు ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి? మార్కెట్ కమిటీ చేపట్టిన చర్యలపై రైతులు ఏమంటున్నారు? కొత్త కార్యవర్గంతో మార్కెట్ యార్డు మరింతగా వర్ధిల్లుతుందా? రైతు శ్రేయస్సు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఏం చర్యలు చేపట్టిందో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆసియాలోనే అతిపెద్ద మిర్చి మార్కెట్ గా ఘనత వహించిన గుంటూరు మిర్చి మార్కెట్ రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. లావాదేవీలతో పాటు రైతు సంక్షేమంలోనూ టాప్ ప్లేస్ లో ఉంది. ఘన చరిత్ర కలిగిన గుంటూరు ఎర్ర బంగారం మార్కెట్లో రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఉచిత భోజనం, తక్కువ ధరకే విశ్రాంతి గదులు అందజేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పంటను అమ్ముకునేందుకు మార్కెట్కు వచ్చే రైతుల కోసం ఉచితంగా ఆహారం అందజేస్తుండటంపై సాగుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో రైతుకు టిఫిన్, లంచ్ కోసం 136 రూపాయలు ఖర్చు చేయనున్నారు. సీజన్లో రోజు 1000 మందికి పైగా రైతులు వస్తుంటారు. మార్చి, ఏప్రిల్లో ఈ సంఖ్య 1500 దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా. గుంటూరు మిర్చి యార్డులో ప్రస్తుతం ఉన్నాము. ఇక్కడ ఆసియాలోనే అతిపెద్దదైన మిర్చి యార్డు సంబంధించి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 18 నెలల తర్వాత నూతన పాలక వర్గం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పాలక వర్గంలో చైర్మన్ గా కుర్రా అప్పారావు, వైస్ చైర్మన్ గా మల్లిక, కోశాధికారిగా శైలజ నియమింపబడ్డారు. వీరితో పాటు మరొక 13 మంది డైరెక్టర్లు కూడా నియమింపబడ్డారు. రైతే భారతదేశానికి వెన్నెముక అనే నినాదంతో ముందుకు వెళ్తున్న యార్డు చైర్మన్ అడిగి మరికొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వీటు, గుడ్డుతో పాటు సోనా మసూరి లేదా బీపీటీ బియ్యంతో వండిన అన్నం, పప్పు, ఫ్రై, చట్నీ, సాంబారు, గడ్డ పెరుగు, అప్పడాలు భోజనంలో అందజేస్తారు. గతంలో బఫే పద్ధతితో రైతులు ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం ఈ విధానానికి స్వస్తి పలికి ప్రత్యేక డైనింగ్ హాల్ను అందుబాటులోకి తెచ్చారు. టిఫిన్లో భాగంగా ప్రతిరోజు ఇడ్లీలు, చట్నీ, కారం పొడి అందజేస్తారు. సోమ, బుధ, శుక్రవారాల్లో కట్టె పొంగలి సాంబారుతో, మంగళ, గురువారాల్లో టమాటా బాత్ అందజేస్తారు. ప్రతిరోజు కప్పు టీ పంపిణీ చేస్తారు. అన్ని కూరలు కానీ అన్ని ఐటమ్స్ కానీ సూపర్ ఉంది. ఇంకా తింటున్నారు సాంబార్ లాంటివి అన్నీ బాగానే ఉంది. ఇక్కడ అంతా బాగానే ఉంది. వచ్చిన కస్టమర్స్ అనేవారు లేకుండా మొత్తం బాగానే బాగా పెడుతున్నారు. మళ్ళీ ఇక నాలుగు ఇబ్బంది లేదని మాట అడిగి వేయించుకోండి. కూరలు రుచిగా ఉన్నాయా? అన్ని బాగానే ఉన్నాయి. పెరుగు, సాంబార్ అన్నీ ఉన్నాయా? కూరలు అప్పుడు కొద్దిగా స్వీట్ ఒకటి బాగానే వేస్తున్నారు. గుడ్డు కూడా ఇచ్చినట్టున్నారు ఈరోజు. ప్రతిరోజు సుమారుగా 5,000 మందికి పైగా రైతులు 90,000 బస్తాల మిర్చిని మార్కెట్కు తెస్తారు. యార్డులోకి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా 3 గేట్ల నుంచి వాహనాలు వెళ్లే ఏర్పాట్లు చేశారు. రద్దీ పెరిగితే 5 గేట్లు తెరుస్తారు. రైతులకు తాగునీరు, విశ్రాంతి గదులను సిద్ధం చేశారు. యార్డు లోపల అవసరాలకు తాత్కాలికంగా 25 మంది సీజన్ వర్కర్లను తీసుకోవచ్చు. అవసరాన్ని బట్టి 40 మంది వరకు సంఖ్య పెంచుకునే వీలు ఉంది. విశ్రాంతి భవనంలో రోజుకి 2 రూపాయలు మాత్రమే కట్టించుకొని గదులు కేటాయిస్తారు. అవసరమైన వారికి నామమాత్రపు ఫీజుతో ఏసీ రూమ్లు కేటాయిస్తారు. నేను సెక్యూరిటీ ఇక్కడ పర్పస్ నైట్ గానీ పగలు గానీ రైతులకు వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన వసతి ఏర్పాటు ఉంటుంది. అవి చూపించి దగ్గరుండి మళ్ళీ వాళ్ళ టైం ప్రకారం మళ్ళీ బయటకు వెళ్ళిపోతారు. నేను ఒక 25-26 సంవత్సరాల నుంచి చేస్తాను. రైతుకి వసతి ఏర్పాటు చేస్తారు కదా, ఈ వసతి వాళ్ళ దగ్గర ఛార్జ్ ఎంత వసూలు చేస్తారు? గవర్నమెంట్ది 2 రూపాయలు మాత్రమే టికెట్కి, సరిపడి చిల్లర తెచ్చుకుంటారు. దాని ప్రకారం 2 రూపాయలు టికెట్ ఇస్తాము. రాత్రి 8 నుంచి ఉదయం 5 గంటల దాకా ఉంటారు వాళ్ళు. ఎంతమందికి అవకాశం ఉంది ఇక్కడ? 416-18 దాకా ఉంటారు. ఏసీ రూములు కూడా ఉన్నాయని చెప్పి చెప్పారు చైర్మన్. ఏసీ ఉంది. దానికి సపరేట్ ఛార్జా? లేదు, ఆ 2 రూపాయలు. ఆ 2 రూపాయలు.
జిల్లా వాతావరణం, సారవంతమైన భూములు, సాగు విధానాలతో పోలిస్తే ఇతర ప్రాంతాలతో పోల్చి గుంటూరు మిర్చి ప్రత్యేకమైనది. ఘాటులో గుంటూరును మిర్చిన కొట్టే రకమే లేదు. విత్తనం మొదలుకొని ఎగుమతుల వరకు అన్ని దశల్లోనూ గుంటూరు మిర్చి వెరీ వెరీ స్పెషల్. ఒక పంట ఒక ఉత్పత్తిలో భాగంగా గుంటూరు మిర్చికి జాతీయ స్థాయి అవార్డు కూడా లభించింది. అందరికీ నమస్కారం. నేను మీ మిర్చి యార్డ్ చైర్మన్ కుర్రా అప్పారావు. మేము పాలక వర్గం ప్రమాణ స్వీకారం దగ్గర నుంచి రైతులకు ఉచిత భోజనం, అల్పాహారం వీటితో ప్రారంభించి రైతులకు ఏ విధంగా మిర్చి యార్డ్లో సౌకర్యాలు పెంచే విధంగా పనిచేయాలో, వసతి గృహం కావచ్చు, ఇంకా రైతులకి ఇక్కడ యార్డు పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా వారికి ఏ విధమైన సౌకర్యాలు మెరుగుపరచాలో ఆ విధంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడున్న వ్యాపారస్తులకి ఏం సమస్యలు ఉన్నాయో వ్యాపారస్తుల్ని, రైతుల్ని, ఎక్స్పోర్టర్స్ని సమన్వయం చేసుకుంటూ మిర్చి ఎగుమతులను ప్రోత్సహిస్తూ రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ దిశగా మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఇటీవలే మిర్చి అందాల ఆరబోతను చూపిస్తూ లోకేష్ బాబు ఫిట్ చేసిన గుంటూరు మిర్చి రైతు ప్రతిష్ట దేశం మొత్తం చాటి చెప్పారని తెలియజేస్తూ ఈ మిర్చి అందాలను ట్విట్ చేసిన మా యువ నాయకుడు లోకేష్ బాబు గారికి గుంటూరు మిర్చి రైతుల తరఫున మిర్చి యార్డ్ చైర్మన్ గా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే రాబోయే రోజుల్లో లోకేష్ బాబు గారి సహకారంతో మిర్చి రైతులకు అభివృద్ధి కోసం, వారి ఎదుగుదల కోసం ఏ విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు కావచ్చు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో లోకేష్ బాబు గారి సహకారంతో ముందుకు తీసుకెళ్లగలమని తెలియజేసుకుంటూ ఉన్నాం. దూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు వాళ్ళు వ్యయ ప్రయాసాలకు వచ్చి బయట వసతి గృహాలు, లాడ్జిలు ఖర్చు పెట్టి ఉండాల్సినటువంటి అవసరం లేదు. మంచి వసతి గృహం ఇక్కడ ఉంది, పరిశుభ్రంగా ఉంటుంది. ఎటువంటి సంకోచం లేకుండా రైతులు ఇక్కడ వసతి గృహంలో ఉండొచ్చు, సేద తీరొచ్చు. ఏసీతో పాటు బాత్రూమ్స్ కానీ ఎప్పుడూ క్లీన్గా ఉంటాయి. ఏ రైతుకు నచ్చకపోయినా డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చి మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఏ రైతు ఖర్చు పెట్టి టౌన్లో హోటల్స్కి వెళ్ళి దుబారా చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఉచిత భోజనం ఉంటుంది, అల్పాహారం ఉంటుంది, వసతి గృహం ఉంటుంది. రైతు ఎన్ని రోజులైనా ప్రశాంతంగా ఉండొచ్చు. వారు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించే దానికోసం వ్యాపారస్తులను సమన్వయం చేసుకుంటూ ఎక్స్పోర్ట్స్ పెంచే విధంగా కార్యాచరణ రూపొందించుకొని ముందుకు సాగుతూ ఉన్నాం. రైతులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి మేము కానీ మా పాలక వర్గం కానీ సిద్ధంగా ఉన్నాం. రైతులు ఏ విధమైనటువంటి సంకోచాలు లేకుండా వసతి గృహంలో స్టే చేయండి. మీ ఎక్స్పీరియన్స్ కూడా మాకు చెప్పండి. గుంటూరు మిర్చి యార్డు 10,000 కోట్ల లావాదేవీల మార్కును గతంలోనే నమోదు చేసింది. 2024లో మిర్చి యార్డు ద్వారా మార్కెటింగ్ శాఖ ఆదాయం 100 కోట్ల రూపాయలు దాటింది. దక్షిణాది మిర్చి రైతులంతా గుంటూరుకు వచ్చే పంటను అమ్ముతున్నారు. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో 94 కోట్ల మేర ఆదాయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకోగా అంతకు మించి లావాదేవీలు జరిగాయి. 2021-2022లో 80 కోట్లు, 2022-2023లో 82 కోట్ల రూపాయలు ఆదాయం లభించింది. 2020-2020లో మొత్తం మీద 93.39 లక్షల బస్తాలు విక్రయాలు జరిగాయి. ప్రభుత్వం అండగా నిలవడంపై మిర్చి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ కొత్త పాలక మండలి పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు మిర్చి యార్డుకు సంబంధించి కుర్రా అప్పారావు చైర్మన్తో పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నాము. ప్రధాన ఉద్దేశం ఆయన రైతుల సంక్షేమానికి ఏర్పాటు చేసినటువంటి కొన్ని పథకాలు కానీ కార్యాచరణ కానీ తెలియజేయడం జరిగింది. అందులో ముఖ్యంగా పేదలకు ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క రైతుకి ఉచిత భోజనం ఏర్పాటు, అన్ని హంగులతో నిరాశ చెందకుండా పూర్తిగా ఇంట్లో తినేటువంటి భోజనం లాగానే ఉండాలని చెప్పి ముఖ్య ఉద్దేశంగా భోజన పథకం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో 130 రూపాయలు కాంట్రాక్ట్ ఉండే దాన్ని రద్దు చేసి ప్రస్తుతం 85 రూపాయల 90 పైసలకి ఒక రైతుకి భోజనం పెట్టే విధంగా పూర్తిగా ఉచితంగా యార్డు చైర్మన్, యార్డుకు సంబంధించిన యాజమాన్యమే రుసుమును చెల్లిస్తుంది కాంట్రాక్టర్ కి. రైతు ఎటువంటి రూపాయి కూడా కట్టకుండా భోజనం చేయవచ్చు అని చెప్పి తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా మరి ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే రైతులకు
వసతి ఏర్పాట్లు, ఏసీ రూములు కానీ, టాయిలెట్స్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేసే విధంగా ఏర్పాటు చేశారు. బయట ఎక్కడ లాడ్జీలు కానీ ఎక్కడ ఉండటానికి డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దని కూడా తెలియజేయటం జరిగింది. అంతేకాకుండా మరీ ముఖ్యంగా రైతుకి పండించిన పంటకి గిట్టుబాటు ధర వచ్చే రకంగా ప్రణాళిక కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ఈ ప్రణాళికలో భాగంగా గతంలో చూసుకున్నట్లయితే వారికి రైతు నిరాశతోనే వెనుదిరిగి వెళ్ళేవారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా గిట్టుబాటు ధర లేకుండా ఈ సంవత్సరం నుంచి పాలకవర్గం అలా లేదు. ప్రతి రైతుకి నష్టం జరగకుండా మిర్చి పండించిన రైతులకి గిట్టుబాటు ధర వచ్చేలాగా ప్రభుత్వం ద్వారా సహాయ సహకారాలు రైతులకు అందిస్తామని కూడా తెలియజేయడం జరిగింది. కెమెరామ్యాన్ సాయి మణికంఠతో కేవీఎస్ఆర్ కోటేశ్వరరావు, స్పెషల్ కరెస్పాండెంట్, గుంటూరు.